ప్రియాంబుల్‌కి సంబంధించి. సో, ప్రియాంబుల్ అనేటువంటిది మన భారత రాజ్యాంగానికి ఒక ఇండెక్స్‌గా, ఒక పీఠికగా, ఒక సూచికగా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ డిస్‌ప్లేలో కనిపిస్తున్నటువంటి ఇవి 2 కూడా ప్రియాంబుల్సే. మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రియాంబుల్‌కి 2 కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటివే. కొంత వ్యత్యాసం ఉంటుంది. రెండిటిని మీరు అబ్జర్వ్ చేస్తే 2 మధ్య ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ ఉంటుంది అంటే కొన్ని పదాలను దీని నుంచి అక్కడ యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం తీసుకుంటే లైక్ ఇక్కడ ఇక్కడ సోషలిస్ట్ అనేటువంటి ఒక పదాన్ని యాడ్ చేయడం జరిగింది. సోషలిస్ట్ అనేటువంటి పదాన్ని యాడ్ చేశారు. సెక్యులర్ అనేటువంటి ఒక పదాన్ని యాడ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ ఇంటిగ్రిటీ అనేటువంటి ఒక వర్డ్‌ని కూడా, సమగ్రత అనేటువంటి వర్డ్‌ని కూడా యాడ్ చేయడం జరిగింది. అర్థమైందా? సో, ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్ పీఠికనే. అది కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికనే. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ పీఠికేమో మన భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే లైక్ 26 నవంబర్ 1949 మన భారత రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది అండి. స్వీకరించడం జరిగింది ఈ రోజున. దాని తర్వాత 26 జనవరి చూసుకుంటే 1950లో మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దానిని మనం ఏం చేసుకున్నాం, అమలు చేసుకుంటూ ఉన్నాం. భారతదేశం అంతా కూడా భారత రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకుంటూ ఉన్నామంటే, సో ఆ రోజు నుంచి కూడా పాటిస్తూ ఉన్నాం. సో ఈ రోజున అంటే లైక్ 26 నవంబర్ 1949 మన భారత రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నామో ఆ రోజున ఉన్నటువంటి ప్రియాంబుల్ అండి. దాని తర్వాత అప్పటి నుంచి కూడా మనం కంటిన్యూ అవుతూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1976లో 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది మనం చేసి, సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది చేసి దాని ద్వారా మన భారత రాజ్యాంగంలో ఈ 3 పదాలను యాడ్ చేసుకున్నాం. లైక్ సోషలిస్ట్ అని, సెక్యులర్ అని, దాంతోపాటు ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలను యాడ్ చేసుకోవడం జరిగింది.